ఉన్న ఒక పార్టీ ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఆ ఓట్ బ్యాంక్ శాతం పెరుగుద్దా లేదంటే ఇంకా తగ్గుతుందా అని? 50% ఓట్లు ఉన్నోడు కూడా ప్రయోగం చేయకపోతే ఇంకెవడు చేస్తాడు? 10% ఉన్నోడు చేయగలుగుతాడు. ఇప్పుడు చిరంజీవి బీసీలకి ఇస్తానన్నాడు అనుకోండి, వాళ్ళ కాలేదు, జనం నమ్మలేదు. ఎందుకని? నీకున్న ఓట్లే 0 అయితే ఇప్పుడు నువ్వు తెచ్చుకునే ఓట్లతో ఏంటన్నారు? కాపులు ఎక్కువ మంది గెలిచారు కానీ మిగతా వాళ్ళు గెలవలేదు కదా పెద్దగా. అట్లాగే కాపు పార్టీగా ముద్ర పడిపోయింది, అది శాంతం కనుమరుగైపోయింది. జగన్ అట్లాగా కుల ముద్ర వేసుకోదలుచుకోలేదు, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే పక్కన పెడతాం అనుకుంటున్నాడు. ఇప్పుడు బీసీ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఒక ఎజెండా కిందకి బీజేపీ తీసుకొస్తుంది. నరేంద్ర మోడీని తీసుకొచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే దేశం కదా. ఇప్పుడు చూడండి, మధ్యప్రదేశ్లో బీసీని తీసుకురావడం, ఎస్సీని ఛత్తీస్గఢ్లో తీసుకురావడం, ఓసీని ఇక్కడ తీసుకురావడం, వీళ్ళందరూ 15 ఏళ్ళు 20 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి వాళ్ళే కదా. మరి అట్లాంటి వాళ్ళని తీసి పక్కన పెట్టి బీసీ మంత్రాన్ని ముందుకు పెట్టుకొస్తుంది. అట్లాంటప్పుడు అలాగే దేశవ్యాప్తంగా రకరకాల మార్పు చేర్పులు చేసుకొస్తుంది. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకొచ్చింది. ఇట్లాంటి దశలో బీసీలకి ప్రతిపక్షంలో ఉన్నోడు నేను అధికారంలోకి వస్తే బీసీలకి రాజ్యాధికారం ఇస్తానంటే వెరితనంగా ఉంటుంది. అలా కాకుండా అధికారంలో ఉన్నటువంటి వాడు నేను ఇంత ఇస్తున్నాను, ఇప్పుడు నాకున్నటువంటి అంచనా ఏంటంటే ఎస్సీ ఎస్టీ సీట్లు పోను, మిగిలిన సీట్లలో 33% బీసీలకు ఇవ్వబోతున్నాడు. అది పక్కా రిజర్వేషన్ అనేటువంటిది మాటలకి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పక్కన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమాలు ఇట్లు చేస్తుంది, పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టింది బీసీలకి